కాబట్టి మేము ఏదైతే గతంలో కూటమి పాలకులు కూటమి ప్రభుత్వం దీనిలో భాగస్వామ్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వీళ్ళందరితో కలిసి మాట్లాడుకుని చేశారు. లేకపోతే ఇంత సీరియస్ ఇష్యూ మీద అక్కడ సంబంధిత అధికారుల మీద మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది. పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగలించారు అని అంటే వాటిని తిరిగి తెప్పించేటువంటి విధానం ఏదన్నా ఉందా? మేము అనుకున్నాం పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగలించారు కాబట్టి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. దీని వెనక ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళు పాపం మత్స్యకార పెద్దలు చెప్తున్నారు, కొందరు పేర్లు చెప్తున్నారు, వాళ్ళ మీద విచారణ చేపడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పారు, డబ్బులు చెప్పారు, ఫోన్ నెంబర్లు చెప్పారు, సిడిఆర్ కాల్ డేటా తీసినా లేదా వాళ్ళ బ్యాంక్ లావాదేవీల్లో ఎవరి అకౌంట్ నుంచి ఎక్కడికి బదిలీ అయిందనేటువంటిది చూసినా, ఎందుకంటే ఆ మత్స్యకారులు చెప్పేటువంటి దాని ప్రకారం ఎవరైతే సంబంధిత దీంట్లో మీరు నిందితులుగా భావిస్తున్నారో మత్స్యకారులకు సంబంధించి కొంతమంది మత్స్యకారు పెద్దలను లోపరుచుకొని చేసేమంటున్నారో ఎవరైనా సరే వాళ్ళ అకౌంట్లోకి ఎంతెంత డబ్బులు ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేటువంటిది చూస్తే దీని వెనక ఉన్నటువంటి కుట్ర కూడా బయటపడుతుంది. తరలించకపోయేటువంటి దాంట్లో పోలీసు పేర్లు చెప్తున్నారు, వాళ్ళు కావాల్సి దగ్గర నుంచి డిఎస్పీలు అందరూ కలిసి చేశారని చెప్తున్నారు. వాళ్ళ మీద మీరు ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదంటేనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసు అధికారులు వ్యవహరించారు కాబట్టి పోలీసు అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవడం లేదు. మీ ఆదేశాలతోనే మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించారు కాబట్టి వాళ్ళ జోలికి మీరు పోవలసినటువంటి పని లేదని అనుకుంటున్నారు. కాబట్టి దీనిని బోట్లు దొంగలించకపోయినటువంటి పోలీసు అధికారులను వదిలేశారు, దాని వెనక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలను వదిలేశారు. ఈ ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి మత్స్యకార గ్రామాలు ఈ ప్రభుత్వం మీద రగిలిపోతున్నాయి కాబట్టి వాళ్ళ కోపం మీద ఏదో ఒక విధంగా నీళ్లు చిలకరించి వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రశాంతపరచాలా, అంతే తప్ప వాళ్ళ పోయినటువంటి వాళ్ళ బోట్లను తిరిగి తెచ్చేయాలా అనేటువంటి ఆలోచన లేకపోవడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం, దురదృష్టకరం.